రావుపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ప్రభుత్వ వైపు అలాగే శాసనసభ్యులు వారు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే మండల పార్టీ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబీ గారికి కొండా గారికి అలాగే రామలక్ష్మణ్ గారికి ఎంఆర్ఓ గారికి శివ గారికి అలాగే వేదిక పైన ఉన్న పలు పెద్దలందరికీ అధికారులకు రావుపాడు గ్రామ ప్రజలకు పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కుటుంబం ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో కుంటిపడిపోయిన అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజు మన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన నియోజకవర్గాన్ని అనేక రకాల అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. మన గ్రామంలో అన్ని రోడ్లను వేసుకోగలుగుతున్నాము. పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న వ్యక్తి మన శాసనసభ్యుల వారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. ఆయన పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నప్పుడు మనం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే నాయకుడికి మనం అందరం అండదండగా ఉండాలని కోరుకుంటూ ఈ రావుపాడు గ్రామానికి సుమారు ఈ 2 సంవత్సరాలన్నర కాలంలో ₹1 కోటి నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి ఒకటే కాకుండా సంక్షేమం కూడా సమపాళ్ళలో నడిపిస్తూ మన గ్రామాల్లో అభివృద్ధి బాటలో మన శాసనసభ్యుల వారు నడిపిస్తున్నారు. మన పెన్షన్లు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల మనకి వికలాంగులకు పెన్షన్ రాకపోవడంతో ఆయన సొంత నిధులతో 100 మందికి క్లిష్టంగా ఉన్న వికలాంగులకు పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరు అభివృద్ధి సంక్షేమం గ్రామాల్లో కుంటిపడిపోయినప్పుడు మనకి ఇప్పుడు ఉన్న నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అభివృద్ధి సంక్షేమం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పరిపాలన చేస్తున్న నాయకుడికి మనం అందరం అండదండలుగా ఉండాలని ఈ ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్య అతిథిగా వేయించేసిన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే వేదిక రాయించిన నాయకులకు అధికారులకు ప్రత్యేక నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా రావుపాడు గ్రామం అంటేనే జనసేనకి పుట్టినిల్లు. ఈ పుట్టినిల్లుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన సొంత ఇంటిని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనుకుంటారు ఆ విధంగా అభివృద్ధి చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. రావుపాడులో సమస్య ఏది ఉండకూడదని అధికారులని ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. కనుక మీరు ఇప్పుడు ఇద్దరు పుంత రోడ్ల గురించి అడిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పుంత రోడ్ల కోసమే నిధులు కూడా కేటాయించారు. మీ ఊళ్ళో ఏ పుంత రోడ్డు కనీసం ఒక్కొక్క కాదు ఎన్ని పుంత రోడ్లు ఉన్నా అన్నీ కూడా యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే అవి కూడా మీ సమస్య పుంత రోడ్లు కూడా తీరుతాయి. మన శ్రీనివాస్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఏ సమస్యనైనా చారిత్రాత్మకమైన నిర్ణయాలే తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మారంపల్లి గ్రామం ఏర్పడిన తర్వాత ఆ ఊరికి రోడ్ లేదంటే మనం ఎవరో నమ్మలేం. ఎందుకంటే ఇప్పుడు దాకా అది రైల్వే వాళ్ళ దారిలో ఆ మారంపల్లి గ్రామస్తులు నడిచేవారు. అక్కడ రైల్వే స్టేషన్ తీసాక ఆ మార్గాన్ని మూసేయడం జరిగింది. మేము ఎలక్షన్కి ముందు ఆ ఊరు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఇలా మాకు రోడ్ లేదంటే ఖచ్చితంగా నేను రోడ్డు వేస్తానని మాట ఇచ్చారు. కానీ అందరి నాయకుల్లాగా మాట ఇవ్వడం కాదు, ఆ ఊరికి రోడ్డు వేయాలంటే సుమారు ₹1 కోటి ఖర్చు అవుద్ది. అది గవర్నమెంట్ డబ్బులు రాకపోయినా సరే ఈయన ముందు 10 లక్షలు ఇచ్చి ఆ రోడ్డును ప్రారంభించండి. కానీ అదే వేరే నాయకులు ఎవరైనా అవుతే ఆ ₹1 కోటి వచ్చింది నాకు ఎంత ఇస్తావు, నాకు 25% ఇస్తే దాన్ని నేను రోడ్డు పురమాయితనే నాయకులు చూసాం. కానీ సొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ కాంట్రాక్టర్కి డబ్బులు అప్పిప్పించి మరీ రోడ్లు వేయించే ఘనత ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారే. అలాంటి నాయకులు మనకు దొరకడం మన అదృష్టం. ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్రలోనే మన మోడీ గారు ఒక సంచలనం, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనం, జనసేన పార్టీలో మన బాహుబలి ఒక సంచలనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎప్పుడైతే బాహుబలిగా ప్రకటించారో అప్పటి నుంచి జనసేన పార్టీలో రాష్ట్రంలోనే జనసేన పార్టీ కష్టం వచ్చిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికే చెప్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా ఆయన ఏ కష్టం ఉన్నా ముందే తెలుసుకుని ఆ కష్టాలు తీర్చే నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి నాయకత్వంలో మేమందరం పనిచేసినందుకు మాకు చాలా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ నాయకులు అలాగే మన గ్రామానికి ఇచ్చేసిన మన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా గ్రామం తరఫున ముందుగా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలా కరెంట్ సమస్య ఉందండి అన్నయ్య గారు అని చెప్పగానే ఆయన సబ్స్టేషన్ వెంటనే హుటాహుటిన పొద్దున్న విన్నపం ఇస్తే సాయంత్రానికి టీవీ గారిని పంపించి సబ్స్టేషన్ ప్రపోజల్ చేశారు. అందుకు మా చుట్టుపక్కల గ్రామాల తరఫున మరియు మా గ్రామం తరఫున అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా గ్రామంలో ముఖ్యంగా వాటర్ సమస్య బాగా ఉంది. డ్రైనేజీ వాటర్ పైపులో కలిసిపోతున్నాయి. ఇది చాలా వరకు రెక్టిఫై చేశాం కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. దాన్ని ఆయన దృష్టిలో పెట్టగానే జలజీవన్ మిషన్ లో 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా గ్రామానికి నిధులు అందించారు. త్వరలో అది మొదలు పెడతారు. అంచేత ఆయనకి మా గ్రామం తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాకపోతే మా గ్రామంలో కొన్ని రోడ్లు, డ్రైనేజీలు మరియు పుంతదారులు సమస్యలు ఉన్నాయి. అవి కూడా త్వరలో మాకు అన్నయ్య గారు పూర్తి చేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేసిన బ్యాంకు ప్రెసిడెంట్ శివ గారు, అలాగే వారి సభ్యులు, 3 మెయిన్ కమిటీ సభ్యులకి, అదే వేదిక అందించిన పెద్దలకి, ఈ కూటమి నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది జనసేనకి పుట్టిల్లు లాంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేకుండా, ఎలక్షన్లో క్యాండిడేట్ లేకుండా గెలిపించిన ఊరు ఇది. కాబట్టి ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం జనసేన పార్టీ తరఫున. మీకు అందరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వర్క్ని కంప్లీట్ చేస్తాం. దీంట్లో ఆ వర్క్ ఈ వర్క్ అని కాదు. నేను ఇప్పుడు చెప్పాను, అన్ని ఎస్టిమేట్లు వేసి పంపించేయమని చెప్పాం. స్పెషల్గా డబ్బులను తీసుకొచ్చి గ్రామాన్ని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం. ఓ పక్కన మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో, ఆ అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్ని పల్లెటూరుల్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో 24వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని 1వ స్థానంలో తీసుకొచ్చి ప్రతి పల్లెటూరిని పట్టుకొమ్మలుగా చేయాలని పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే మన ఈ గ్రామాల్లో మరి తలెత్తు తిరగలుగుతూ ఉన్నాం. మేము నిజంగా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటే ఈరోజు మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇప్పుడు విబి రామ్జీగా మార్చారు కేంద్ర ప్రభుత్వం. మరి ఆ డబ్బులతో మనం పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనిచేసామని చెప్పుకునే అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులే కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మనకి ఒక టీం వర్క్ జరుగుతోంది కాన్స్టిట్యున్సీలో. ఇది అభివృద్ధి చెందుతుందంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు, ఇటు ప్రజలు సహకరించాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. మనం ఎదుగుండా మాట ఇచ్చి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా రిజల్ట్ మళ్ళీ అడుగుతాం మనం. మరి ఈ గ్రామం నడపడానికి ఒక నెలకి సంక్షేమ పథకాల కింద దాదాపుగా 21,73,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ సంక్షేమం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొసలి కన్నీటి కారుస్తాం అలవాటు ఆయనకి. శవాలు దొరికితే రాజకీయం చేయడం, ఎవరినో తిట్టి మతాల వెనకాల, కులాల వెనకాల వెళ్ళిపోవడం, అందరినీ విడదీయడం, ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి, క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుని ఆదుకోలేదు. దాన్ని తోలితే డబ్బులు ఎప్పుడవుతాయో తెలియదు, ఏ మిల్లికి వెళ్ళాలో తెలియదు, మిల్లికి వెళ్తే దింపుకుంటాడో తెలియదు. ఒక్కో మిల్లోడు 25,000, 30,000 తీసుకున్న రైతులు నా దగ్గర చాలామంది ఆ రోజు వాపోయినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఉంటే ఇవాళ రైతులను ఆదుకుంటానని గోపాలపురం వస్తూ ఉన్నాడు. అది చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో. ప్రజల్లో ఏదో రకమైన రాజకీయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర చల్లాలి, లోకేష్ గారి మీద బుర్ర చల్లాలి. ఇవాళ వాళ్ళు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టారంట. దాంట్లో లోకేష్ గారిని అర్జెంటుగా రిజైన్ చేసేయాలంటున్నారు. మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు పదవి లేదు, ప్రజలు ఎన్నుకోబడలేదు, తిరస్కరించబడిన నేతలు మీరందరూ. ప్రజలు ఎన్నుకోబడిన నేతల్ని మీరెవరో, ప్రజలు దీపం అంటే దీపోతారు. మీకేంటి సంబంధం? మీరు అభివృద్ధిలో సహకరించరు, పనిచేస్తే విమర్శిస్తారు, ఎందుకు దీపావళి? ఇవాళ ధాన్యం రైతులు డబ్బులు ఇస్తాను దీపావళా? లేకపోతే పోలవరం ప్రాజెక్టుని వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేసిన దీపావళా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకుంటానంటే ఆపి ప్రజలకు అంకితం చేసిన తిరిగి దీపావళా? లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు దీపావళా? అమరావతి నగరం చేతనం దీపావళా? రాష్ట్ర ప్రజలకి 6 ప్యాక్లు ఇస్తానని ఆయన ఇచ్చిన దీపావళా? పల్లెటూరులన్నీ అభివృద్ధి చేతన ఉప ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగోలేదు దీపావళా? ఏం దీపావళని అడుగుతా ఉన్నా. మీకు డబ్బు దండుకోవడం, దోచుకోవడం అలవాటైంది. ఆ డబ్బుకు అలవాటు పడి
గత 2 సంవత్సరాల్లో మీరు ఒక్కళ్ళు కూడా నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో లేనిపోయిన క్రియేషన్ చేయడం, ఎవరైనా చనిపోతే అక్కడ కూడా రాజకీయం చేయడం, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించిన నేత అతను. మళ్ళీ నేనే వస్తానని మనుషులు భ్రమలో పెడుతున్నారు, కొంతమంది తిరుగుతూ ఉన్నారు. నేను చాలామంది చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఆరాధ్యదయంగా భావించారో, మీరు మనందరూ యేసుప్రభు భక్తులం కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడిగిన పెద్ద మనిషి అయినా, మరి మీ నమ్మిన వ్యక్తుల్ని మీరు ఏం పని చేశారో వాళ్ళని అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ సప్లైన్లో నిధులు ఇచ్చారా? విదేశీ అంబేద్కర్ విద్య ఇచ్చారా? లేకపోతే దాని 12 లక్షల రూపాయలు ఇచ్చారు, అది ఇచ్చారా? లేదా ఎస్సీ సోదరులకి గత ప్రభుత్వంలో కారులు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, మరి మోటార్ సైకిల్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఉచితంగా ట్రాక్టర్ కూడా ఇచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు గద్దె దింపారు. ఎందుకంటే మేము బీజేపీతో ఉన్నామని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎవరితో ఉన్నారు? మీరు మాకు ఓట్లు ఎందుకు వేయలేదంటే ఏం అడుగుతారు, వీళ్ళు ఏం చెప్తారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామండి, మేమంతా క్రైస్తవులం కాబట్టి మా నాయకుడు అలా చెప్తున్నాడని చెప్పి చాలామంది నా దగ్గర చెప్పడం, చర్చిల్లో పాస్టర్లు కూడా చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. మీరు మీ సమయంలో ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏం చేశారో చెప్పాలి. లేదు పోనీ మేము బీజేపీతో ఉంటే తప్పు అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉన్నాడు? ఒక్కరోజు బయటకు రమ్మని లోన్ వేసేస్తారు. బీజేపీ కరుణా కటాక్షాల్లో బయట తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా లోన్కి వెళ్ళిపోవచ్చు. బీజేపీని ఎవరిని ఒక మాట అండో, ఎంతసేపు చంద్రబాబు గారిని తిడతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిడతాడు. ఎక్కడో గేది సరిగ్గా అయినపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళదని అడుగుతున్నారు. నువ్వు ఎప్పుడైనా కింద నుంచి తిరిగావా? ఎప్పుడైనా వరదలు వస్తే కింద నుంచి తిరిగావా? నీకేమో పచ్చని చెట్లు ఉండకూడదు, రోడ్ల మీద ఏమో జనం ఉండకూడదు, షాపులకు పరదాలు కట్టాలి, ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆకాశం నుంచి వెళ్తావు నువ్వు. ఏరే సర్వే చేస్తే అర్థం ఉంది. నీ బతుకులు పెట్టుకొని ఎప్పుడు ప్రజలను ఆదుకోలేదు. మేము వచ్చి గెలిచిన తర్వాత 2 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చూపిస్తాం, మీరు రండి మాట్లాడుకుందాం. మమ్మల్ని మీరు తిట్టక్కర్లేదు, మిమ్మల్ని మేము తిట్టక్కర్లేదు. ప్రజలు ఓట్లు వేశారు, ఓట్లు వేసినందుకు వారు రుణం తీసుకునే విధంగా మనం పనిచేస్తాము.